9 అంది కదా, కోర్టుకి ఆ రోజు నేను చెప్తారు మేము ఆల్రెడీ దీని మీద మర్డర్ కేసు ఆల్టర్ చేసాం సార్, కాబట్టి హెవియస్ కార్పస్ ఇంకా వేస్ట్, అతను చచ్చిపోయాడని కన్ఫర్మ్ అయిందని చెప్తారు. కోర్టు ఆ కేసు క్లోజ్ చేసేసి ఇక అది కింద కోర్టుకి వీళ్ళు ఏం చేస్తారు, రేపు మాపు సిఐ నాగరాజు ఒక 4-5 కానిస్టేబుల్ అని అరెస్ట్ చూపించి వీళ్లే చంపేశారు అని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ అమ్మ చెప్పింది కాబట్టి కేసు కట్టామంటారు. ఒక వారం, ఒక నెల రోజులు, ఒక వారమో 10 రోజులు వీళ్ళకి అయిపోయాక అప్పుడు కోర్టులో బెయిల్కి వేస్తారు. మాక్సిమం బయటికి తెలియనియకుండానే నడిచిపోతుంది. అప్పుడు ప్రభుత్వం తరపున లాయరు మాట్లాడేటప్పుడు డిఫెన్స్ లాయర్ అడుగుతాడు, ఇది నాగరాజు తరపున లాయరు ప్రభుత్వ లాయర్ వాస్తవంగా ఇద్దరు ఒకటే అయ్యండి, కానీ వేరువేరుగా ఉంటారు కదా, అప్పటికి ఇతను నిందితుడిగా ఉంటాడు కదా. ఇతను లాయర్ అడుగుతాడు, మీరు ఏమన్నా శవాన్ని చూసారా? లేదు. బూడి చూసారా? లేదు. ఏమన్నా దొరికినాయా? లేదు. మరి ఏ ఆధారంగా మీరు కేసు పెట్టారు, మర్డర్ కేసు అంటే వాళ్ళ అమ్మ ఇచ్చిన కంప్లైంట్ అంతే. మరి కంప్లైంట్ తర్వాత మీరు దర్యాప్తు చేశాం, మాకు ఎక్కడ దొరకలేదు. ఎవరు ఆనర్ మైలాడ్ చూడండి, అక్కడ ఏమీ దొరకకుండా నా అమాయకుడైనటువంటి నా క్లయింట్ మీద ఇట్లాగా ఆయనకి బెయిల్ ఇవ్వండి, తర్వాత తేల్చమనండి, రైట్, కేసు క్లోజ్. ముందు బెయిల్ ఇచ్చేసేస్తారు ఫస్ట్. ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఎట్లాగా వాళ్ళ అమ్మ కాంప్రమైజ్ అయిపోయింది, వాళ్ళ మేనమ్మ కాంప్రమైజ్ అయిపోయాడు, ఆల్రెడీ వాళ్ళకి న్యాయం జరిగేసేసి. కాబట్టి వాళ్ళకి కంప్లైంట్ లేనప్పుడు ఇంకే ఉంది, కేసు కొన్నాళ్ళు మాక్సిమం సరిగ్గా అయితే కనుక, సరిగ్గా కోర్టు అయితే వీళ్ళు మళ్ళీ ఇబ్బంది రాకుండా ఉండాలనుకుని ఒక 1-2 ఏళ్ళు నడుపుతారేమో కానీ, లేకపోతే నిశ్శబ్దం కేసు కొట్టేస్తారు. కానీ ఇందులో తేలాల్సింది ఒకటే, అసలు మిస్టరీ ఏంటి, ఎందుకు అతన్ని